గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి. సన్నాయి నొక్కులెందుకు? మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదా? ఈ సర్కారు నెల రోజుల్లో కూలుతుందని అనలేదా? ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు. బీఆర్ఎస్ బలహీన పడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. డిఎస్సిపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లది కృత్రిమ ఉద్యమం. పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు. హరీష్ కేటీఆర్ ఆర్ట్ కళాశాల దగ్గర అమరణ దీక్ష చేయాలి. వాయిదా పడడమో వారి ప్రాణాలు పోవడము జరగాలి. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్. ఏడాదిన్నరలో పాలమూరు ప్రాజెక్టుల పూర్తి. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు, పనులపై ప్రతి నెల సమీక్ష. 14 లేదా 15 నీటిపారుదల మంత్రితో మళ్లీ సమావేశం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాకు ప్రయత్నం. పాఠశాలల పరిశుభ్రత బాధ్యత అమ్మ ఆదర్శ కమిటీలకు. నేను కూడా కార్యాలయాల ఆకస్మిక తనిఖీలకు వెళతా. మహబూబ్ నగర్లో అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. క్రికెటర్ సిరాజ్కు ముఖ్యమంత్రి సన్మానం. ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులకు ఆదేశం. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ జాతీయ రహదారుల పనులకు అడ్డంకులు రానీయం. భూసేకరణ ఇతరత్ర సమస్యల పరిష్కారం. ట్రిబులర్ నిర్మాణానికి సహకరించండి. బందర్ పోర్టును కలిపే హైస్పీడ్ ఎక్స్ప్రెస్ హైవేకు కూడా ఎన్హెచ్ఏఐ అధికారులతో సీఎం రేవంత్. నేడు రాష్ట్ర అధికారులతో కలిసి మళ్లీ సమీక్ష. 7 నెలలైన హామీల అమలేది? రాష్ట్ర ప్రజల్ని మోసగించిన కాంగ్రెస్. సోనియా రాహుల్ సమక్షంలో ప్రకటించిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి? రేవంత్ బెల్ట్ షాపులను మూయలేదేం? కాంగ్రెస్ నేతలు ప్రజల్ని దోచుకుంటున్నారు. హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టాం. బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో కిషన్ రెడ్డి. హైదరాబాద్ కవాడిగూడ. అణు సహకారం. భారత్లో 6 పవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా సహకారం. లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి వెల్లడి. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంటుపై ఇరు దేశాల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు. యుద్ధ రంగం పరిష్కారం చూపదు. బాంబులు తుపాకులతో శాంతి చర్చలు కుదరవు. ఉక్రెయిన్లో సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం. భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ. తమ సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపడానికి రష్యా ఆమోదం. మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం మాస్కో. ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ అడ్యూ ది అపోస్టల్ ను అందజేసిన పుతిన్. నకిలీ కంపెనీలు బలవంతపు చాకిరీ. అమెరికాలో 4 తెలుగువారి అరెస్ట్. వారిలో ఒకరు మహిళ. 100 మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ. అమెరికా వ్యాప్తంగా పలు చోట్ల నెట్వర్క్. మోయినాబాద్లో మూజ్రా పార్టీ. ఫామ్ హౌజుల్లో అశ్లీల నృత్యాలు. అర్ధరాత్రి దాటాక డీజే మోత. రంగంలోకి పోలీసులు. 10 మంది అరెస్ట్, రిమాండ్. రాష్ట్రంపై డెంగీ పంజా. చేవెళ్లలో బాలుడు. హైదరాబాద్లో వైద్యుడి మృతి. జనవరి నుంచి 964 కేసులు నమోదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 327. ఎన్సీవీబీడీసీ నివేదిక వెల్లడి. చేష్టలుడిగిన ప్రజారోగ్య విభాగం. 10,000 కోట్లు సిద్ధం. రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కార్. ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ. వ్యయాలు, పోను రాబడుల నుంచి ఆదా, ఇతర మార్గాల్లోనూ నిధుల సేకరణకు చర్యలు. 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు. 1,00,000, 1,50,000, 2 లక్షలు రుణాలు మాఫీ. ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు. హైదరాబాద్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో హరీష్ రావు, సురేష్ రెడ్డి. మా హయాంలో ఫిరాయింపులు కాదు, విలీనం చేసుకున్నాం. ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. సుప్రీంకు వెళ్తాం. పార్లమెంటులో ప్రస్తావిస్తాం. ప్రజా సంబంధాల విషయంలో విఫలమయ్యాం. మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు. పార్టీ పేరు మార్పు
వల్ల ప్రభావమేం పడలేదు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కవితను జైలుకు. కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబుది కీలక పాత్ర. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకొస్తే మంచిదే. తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి. ఏపీలో జగన్ ఓడిపోతారని ఊహించలేదు. 40% తెచ్చుకున్న జగన్ హీరో, షర్మిల జీరో. ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ వ్యాఖ్యలు. ఫిరాయింపుల నేతలను ప్రజలు నమ్మరు హరీష్. న్యూఢిల్లీ ప్రభుత్వాన్ని కూలగొట్టాం అనేదాకా చేరికలు. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. మాకు కూడా ఫైళ్లు ఇస్తలేరు. బీసీ గేష్ కమిషన్‌కు నిపుణుల కమిటీ నివేదిక. ఏ ఫైళ్లు కావాలో చెబితే ఇప్పిస్తామన్న కమిషన్. 20 మంది డీఈలను ప్రశ్నించిన జస్టిస్ గేష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమాచారం అందించాలంటూ వెదిరే శ్రీరామ్, కంచల రఘుకు కమిషన్ పిలుపు. గ్యాస్ ఆధార్ లింకుకు గడువేమీ లేదు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ స్పష్టీకరణ. న్యూఢిల్లీ హత్రాస్ దుర్ఘటన వెనుక కుట్ర ఉండొచ్చన్న సీడ్. లక్నో పతంజలిలో 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలుపుదల. న్యూఢిల్లీ ముంబై హిట్ అండ్ రన్లో కేసులో శివసేన నేత కుమారుడి అరెస్ట్. ముంబై అంశుమన్ కుటుంబానికి రాహుల్ పరామర్శ. లక్నో ఎంత ముద్దొస్తుందో. అమర సైనికుడు అంశుమన్ భార్యను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పలువురి వికృత కామెంట్లు. రాయ్‌బరేలీ 7వ అనుబంధ ఛార్జిషీట్లో కేజ్రీవాల్ ఆప్ పేర్లు. న్యూఢిల్లీ తొలిసారిగా భారత్ స్నైపర్ రైఫిల్స్ ఎగుమతి. న్యూఢిల్లీ ఎగురుతున్న విమానం నుంచి ఊడిపడ్డ టైరు. లాస్ ఏంజిల్స్ పథకం సొమ్ము అందుకొని ప్రియులతో పరార్. యూపీలో ఆవాస్ యోజన నిధులను దుర్వినియోగం చేసిన 11 మంది వివాహితలు. లక్నో అసంఘటిత రంగం గత 7 ఏళ్లలో డమాల్. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది. ఎన్ఎస్ఎస్ఓ నివేదిక వెల్లడి. న్యూఢిల్లీ యువత నిరుద్యోగులుగా ఉండాలన్నదే మోదీ లక్ష్యం. న్యూఢిల్లీ నీట్ కేసులో మరో 2 అరెస్ట్. పాట్నాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ. వారిలో ఒకరు నీట్ పరీక్ష రాసిన అభ్యర్థి. ఈ కేసులో 11కు చేరిన అరెస్టులు. పాట్నా, గోధ్రా సెంటర్లలో 183 మందికి 640 కన్నా ఎక్కువ మార్కులు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి. హైదరాబాద్ పూరీ రత్న భండార్ను 14న తెరవాలి. అవసరమైతే తాళం విరగ్గొట్టాలి. జగన్నాథ మందిర కమిటీకి సిఫారసు చేసిన ఉన్నత స్థాయి సంఘం. భువనేశ్వర్ 22 నుంచి గ్రూప్ 1 మెయిన్స్కు ఉచిత శిక్షణ. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఖమ్మంలో. నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోండి. 8 ఏళ్ల నాటి రేవంత్ రెడ్డి పిటిషన్పై హైకోర్టు విచారణ. హైదరాబాద్ ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి రఘునాథపల్లి. ఉద్యోగాలు ఇప్పిస్తామని 4.8 కోట్లు వసూళ్లు. దాదాపు 60 మందికి ఓ మూట టోకరా. భద్రాద్రి కొత్తగూడెంలో 10 మంది అరెస్ట్. 1.47 కోట్లు నగదు. ఆభరణాలు స్వాధీనం. పరారీలో మరో 3 నిందితులు. కొత్తగూడెం వివరాలు వెల్లడిస్తున్న భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. వరి చేలను ముంచెత్తిన వరద. ఖమ్మం, ఆసిఫాబాద్ జిల్లాలో ఘటనలు. ఖమ్మం జిల్లాలో 200 ఎకరాలకు పైగా పంట మునక. అరటి, ఫామాయిల్ తోటలు కూడా. ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటి మట్టాలు. మేడిగడ్డకు 35,000 క్యూసెక్కుల వరద. ఆల్మట్టికి 78,000. తుంగభద్రకు 30,000. నేడు 6 జిల్లాలకు భారీ వర్ష సూచన. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి, సత్యనారాయణపురం మధ్య నీట మునిగిన వరి పొలాలు. జేఎన్టీయూ మెస్ చట్నీలో చిట్టెలుక చక్కర్లు. సుల్తాన్పూర్ క్యాంపస్లోని అబ్బాయిల హాస్టల్లో ఘటన. క్యాంపస్ ఎదుట విద్యార్థుల ఆందోళన. నాసిరకం భోజనంపై మండిపాటు. మెస్ కాంట్రాక్టర్ తొలగింపు. విచారణకు దామోదర ఆదేశం. మెదక్ జిల్లా కోమటిపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉప్మాలో బల్లి. 20 మంది విద్యార్థులకు అస్వస్థత. ఇంకా ఆసుపత్రిలోని 3. పుల్కల్ రామాయణపేట్. కేయూకు 35 కోట్ల రూపాయలు విడుదల. కేయూ క్యాంపస్
ప్రజాపాలనలో భాగమయ్యేందుకే కాంగ్రెస్‌లోకి వలసలు ఐలయ్య హైదరాబాద్. ఎంపీ ఈటెల ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్. విలువల గురించి బావ బామ్మరుదులు మాట్లాడటమా? తలసానికి మంత్రి పదవి ఎలా ఇచ్చారు రఘునందన్ రావు గజ్వేల్. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి. ఓయూలో అర్ధరాత్రి పెద్ద ఎత్తున అభ్యర్థుల ఆందోళన. 3 నెలల సమయమివ్వాలని డిమాండ్. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. తార్నాక. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వాయిదా వేయాలి. జట్టును నిర్వహించి నెల రోజులు కాకముందే డీఎస్సీ పరీక్ష. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి ఓయూ ఆర్ట్ కాలేజ్ ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న అభ్యర్థులు. నెమలి కూర తక్కువ వేశారని గుస్సా. తోటి సెక్యూరిటీ గార్డులతో వ్యక్తి గొడవ. ఊళ్ళో వాళ్లకు చెప్పడంతో వేట గుట్టురట్టు. రామచంద్రపురం. అవసరమైనవన్నీ ఎరువులు ఇస్తాం. నడ్డా. మంత్రి తుమ్మల లేఖకు కేంద్ర మంత్రి స్పందన. హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ త్వరలో. మారియట్ ఇంటర్నేషనల్ గ్రూప్తో ఒప్పందం. 300 కోట్ల పెట్టుబడి, 1000 ఉద్యోగాలు. శ్రీధర్ బాబు, హైదరాబాద్. రిజిస్ట్రేషన్లకు అనుమతించండి. ప్రభుత్వానికి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ వినతి. దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా శ్రీధర్, హైదరాబాద్. ఎస్ఆర్ 2023 బ్యాచ్ డాక్టర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో అవకాశం. హైదరాబాద్. 3 ఇంజనీరింగ్ కాలేజీలకు ఆఫ్ క్యాంపస్లు. ఏఐసిటిఈ అనుమతులు జారీ. హైదరాబాద్ సిటీ. ఫీజు కట్టాలని 1.30 లక్షలు ఇస్తే బెట్టింగ్లో పోగొట్టుకొని విద్యార్థి. రైతు భరోసాపై ఉమ్మడి జిల్లాల వారీగా నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు కోసం విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం నిర్ణయం. 23వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనున్న భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం. హైదరాబాద్. మహిళలను కోటీశ్వరులను చేయండి. ఎస్హెచ్జీలకు సాయం చేయాలన్న సీఎం ఆలోచనను అమలు చేయండి. వన మహోత్సవంపై దృష్టి పెట్టండి. కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. హైదరాబాద్. ప్రభుత్వాన్ని కూలగొట్టాం అనేదాకా చేరికలు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా. త్వరలోనే ధరణిలో మార్పులు ప్రక్రియ పూర్తి చేస్తాం. 2-3 రోజుల రుణమాఫీ మార్గదర్శకాలు. నిర్దేశిత సమయంలోపే ప్రక్రియ పూర్తి. ఇప్పటికే వ్యవసాయ శాఖకు 8-9 వేల కోట్లు. ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణ. జర్నలిస్టుల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం. మీడియాతో మంత్రి పొంగులేటి ఇష్టాగోష్ఠి. హైదరాబాద్. మోయినాబాద్లో ముజ్రా పార్టీ 10 మంది అరెస్ట్, రిమాండ్కు తరలింపు. మోయినాబాద్. కోళ్ల ఫారం మాటున గుట్కా తయారీ. వికారాబాద్ జిల్లాలో 5 క్వింటాళ్ల ముడి సరుకు పట్టివేత. బట్వారం. అగ్నివీర్ వాయు కోసం దరఖాస్తుల ఆహ్వానం. అల్వాల్. ఎల్లమ్మ ఆలయం వద్ద తోపులాట. పొన్నంకు తగిలిన క్యూలైన్ రాడ్. తూలి పడిపోయిన విజయలక్ష్మి. వెనక్కి వచ్చేసి రోడ్డు డివైడర్పై కూర్చున్న మంత్రి మేయర్. పొన్నం అలిగినట్లుగా సోషల్ మీడియాలో కొందరి పోస్టులు. ట్రోలింగ్పై పొన్నం ఫైర్. పోస్టులు పెట్టిన వారిపై చర్యలు ఆదేశం. అమీర్పేట్, హైదరాబాద్. ఎల్లమ్మ ఆలయం బయట రోడ్డు డివైడర్పై కూర్చున్న మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.